హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈరోజు వీడియోలో మనము టెట్ మరియు డిఎస్సి 2024 గురించి మాట్లాడడానికి నేను మీ ముందుకు రావడం అనేది జరిగింది. మరి ఛానల్ ఇమ్రాన్ టెట్ డిఎస్సి క్లాసెస్, మొబైల్ నంబర్ 9392596430, 9491080176. ఈరోజు మీ ముందుకి రావడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, అసలు మనము టెస్ట్ సిరీస్ అంటే ఏంటి, టెస్ట్ అనేది ఎందుకు రాయాలి, ఎగ్జామ్ అనేది ఎందుకు రాయాలి, బిట్ ప్రాక్టీస్ అనేది ఎందుకు చేయాలి, బిట్ ప్రాక్టీస్ ఎందుకు చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ప్రిపేర్ అవుతామో కంటెంట్ వెర్షన్లో ప్రిపేర్ అవుతాం. ఆ కంటెంట్లో బిట్ ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఆ బిట్ ఎవరు మడితే వాళ్ళు తయారు చేస్తారు, కానీ టెట్ డిఎస్సి బిట్ ఎగ్జాక్ట్లీ 10 years ఎక్స్పీరియన్స్, రాసిన ఎక్స్పీరియన్స్ 2011 నుంచి 2018 వరకు కూడాను ప్రతి టెట్ మరియు డిఎస్సిని, టెట్ కమ్ టీఆర్టీని సంవత్సరంలో 2-3 రాసిన అనుభవాలన్నీ కూడా ఎగ్జామ్లో బిట్ ఎలా ఇస్తాడు అనేది క్రియేట్ చేసి ఎవ్వరికి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఆ బిట్ వర్షన్ అనే వర్క్ నా హ్యాండ్ ఓవర్లోనే చేసుకుంటూ పక్కాగా క్లియర్గా ఎగ్జామినేషన్ బిట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే బిట్స్ని ప్రిపేర్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ బిట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా నేను ఏదో 50 బిట్లో లేదా 100 బిట్లో లేదా 1000 బిట్లో 500 బిట్లో ప్రిపేర్ అయిపోయి చదివేసి ఎగ్జామ్కి వెళ్ళిపోమని చెప్పట్లా. నేనేం చెప్తున్నాను అంటే, ప్రాపర్ పేపర్కి సంబంధించిన ఎగ్జాక్ట్లీ పేపర్ ఎలా ఉంటుందో అటువంటి బిట్లు ఒక దాదాపుగా 2000 బిట్లు ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో 40 రోజులు అడ్డం పెట్టుకుని 40 డేస్లో అప్రాక్సిమేట్లీ 2000 బిట్స్ని ఎగ్జామ్ రూపంలో ప్రాక్టీస్ చేస్తారు 40 డేస్లో. ఇది ఈ టెస్ట్ సిరీస్ యొక్క 2000 బిట్స్ అంటే ఇక్కడ దాదాపుగా 100 బిట్లు వరకు రివైజ్ అయిపోయే అవకాశం కూడా ఉంది. ఎట్లాగో చెప్పనా అంటే, సేమ్ నేను అడిగినట్టుగా 100 బిట్లు ఇచ్చేస్తాడు అని నేను చెప్పట్లేదు, కానీ ఆ మోడల్లో అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను Po+N అని ప్రాక్టీస్ చేయించా, Po+N పవన్ అని చెప్పి ప్రాక్టీస్ చేయించా. ఎగ్జామ్లో Po+ఇత్ర పవిత్ర అని చెప్పి ఇచ్చాడే అనుకుందాము. అప్పుడు ఆ బిట్టు ఎక్కడికి వెళ్ళినట్టు, టెస్ట్లోకి వచ్చినట్టా కాదా? అవును కదా, టెస్ట్లోకి వచ్చినట్టే. అట్లానే మరి వైయక్తిక భేదాల గురించి నేను ఇద్దరు పిల్లల మధ్య వ్యత్యాసం చూపిస్తూ నేను ఏదో ఎగ్జాంపుల్ అడిగా, ఆడు సేమ్ ఎగ్జాంపుల్ ఇంకొక రకంగా అడిగాడు. అప్పుడు మీ మైండ్ అటు వెళ్తుందా లేదా అంటే, ఇప్పుడు ఉన్న ముఖ్యంగా మనం ఇక్కడ పెడగాలజీ అనే టాపిక్ ఉంది చూసారా, పెడగాలజీ అనే టాపిక్ ఎంత బిట్ ప్రాక్టీస్ చేస్తే అంత బాగా రాయగలము. అదర్వైజ్ ఈ సబ్జెక్ట్ని రాయడం కష్టం. ఏదో కంటెంట్ చదివింది రాస్తాము, కంటెంట్లో కూడా ఒక బిట్ ఇట్లా వస్తుందా
అనేటట్టుగా ఉంటాయి ఈ బిట్లు అన్నమాట. సో ఎప్పుడైతే అట్లా మనకి బిట్లు పడుతూ ఉంటాయో ఆటోమేటిక్గా మనం చదివే థియరీని ఒకసారి ఆల్రెడీ కంప్లీట్ చేసేసి చదివే థియరీని మార్చడం అనేది జరుగుతుంది. అట్లాగా మనం బిట్ ప్రాక్టీస్ చేయాలి. ఏంటి సార్ 2000 బిట్లు 40 రోజులు ఏంటి టైం అనుకుంటారేమో. సో టెస్ట్ సిరీస్ ఆగస్టు 29 నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ ఆగస్టు 29 నుంచి స్టార్ట్ అయ్యే టెస్ట్ సిరీస్కి ఆగస్టు 4న మరి ఎవరైతే పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ గ్రూప్లో ఉంటారు. ఆ తర్వాత దానికి సంబంధించిన మోటివేషన్, వాళ్ళు ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని అంశాలు కూడా ఆ గ్రూప్లో చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ టెస్ట్ సిరీస్ స్టార్ట్ అయిన తర్వాత ఏ ప్యాటర్న్లో ఉంటుంది అంటే స్లిప్ టెస్ట్ 30 బిట్లు, గ్రాండ్ టెస్ట్ 50 బిట్లు, టెట్ ఎగ్జాము 150 బిట్లు. ప్రతి ఆదివారం కూడా ఒక టెట్ ఎగ్జామ్ కంపల్సరీ. సిలబస్ అనౌన్స్ చేయబడదు. ఎటువంటి సిలబస్ అనౌన్స్ చేయబడదు. టెట్ నా ఇష్టం వచ్చినట్టు పెడతాను, ఫుల్ సిలబస్ని బేస్ చేసుకుని లేదా హాఫ్ సిలబస్ని బేస్ చేసుకుని ఇలా ఏదైనా హింట్ ఇస్తే ఇస్తాను తప్ప ఈ సిలబస్ ఆ టాపిక్ అనేది మాత్రం టెట్ ఎగ్జామ్ 150 బిట్లకి అనౌన్స్మెంట్ అనేది సిలబస్ అనౌన్స్మెంట్ ఉండదు. తర్వాత స్లిప్ టెస్ట్ ఏదైతే ఉంటుందో స్లిప్ టెస్ట్ 30 మార్కులకి రేపు ఫలానా స్లిప్ టెస్ట్, మండే స్లిప్ టెస్ట్, ఆదివారం సాయంత్రం ఆ 30 బిట్లు ఏ టాపిక్లో నుంచి ఇస్తానో అక్కడ సిలబస్ని మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. అట్లానే గ్రాండ్ టెస్ట్ 50 బిట్లకి. సో గ్రాండ్ టెస్ట్ కూడా సిలబస్ని మెన్షన్ చేస్తాను. స్లిప్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్ సిలబస్ కంపల్సరీ ఉంటుంది. 30 బిట్లతో ఉండే స్లిప్ టెస్ట్కి సోమవారం, మంగళవారం, బుధవారం మరి గ్రాండ్ టెస్ట్, అలాగే గురువారం, శుక్రవారం స్లిప్ టెస్ట్, శనివారం గ్రాండ్ టెస్ట్. ఇంతవరకు సిలబస్లు అనేవి అనౌన్స్ చేస్తాను బిఫోర్ డే మాత్రమే. ఆ తర్వాత సండే ఏం జరుగుతుంది, టెట్ ఎగ్జామ్ జరుగుతుంది. అది ఎక్కడైనా అడగచ్చు. సో ఇట్లాగా మనము మరి సండే 150 బిట్లు, తర్వాత గ్రాండ్ టెస్ట్ పేరు చెప్పి 100 బిట్లు 250, తర్వాత ఈ స్లిప్ టెస్ట్లు 4 120, 370 బిట్లు ఒక వారంలో చేస్తే, ఒక వారంలో 370 బిట్లు జెన్యూన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేస్తే ఎన్ని బిట్లు అవుతాయండి? దాదాపుగా 5 వారాల టైం తీయచ్చు. ఎందుకంటే అక్టోబర్లో కూడా 1 వీక్ ఉంటుంది. 3 నుంచి అన్నాడు, కానీ హిందీ వాళ్ళకి 3-4లో జరగవు. డిఈడి పేపర్ 1లో ఇవి జరిగిన తర్వాత జరుగుతాయి కాబట్టి 10 తర్వాతే. కాబట్టి 1 వీకు అక్టోబర్లో ఉంటుంది. సో దాదాపుగా 6 వారాలను కూడా లెక్కేసుకోవచ్చు. 6 వీక్స్ అంటే ఎన్ని బిట్లు వచ్చినాయి? 2220 అప్రాక్సిమేట్లీ మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ అయిపోద్ది ఈ దెబ్బతోటి. ఎక్కడ అసలు మైండ్కి ఎలా వచ్చినా బిట్లు ఎలా ఉంటాయి? నిన్న పేపర్లో పెట్టాం కదండి, ఎక్స్ప్లెనేషన్ చూపించాను కదా, అట్లా ఉంటాయి బిట్లన్నీ కూడా. మరి ప్రతి పేపర్ని సిలబస్ మెన్షన్ చేస్తారు. మరి రోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందా అంటే చెప్పలేము. టైం ఉంటే డెఫినెట్లీ రోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, లేకపోతే చేయకపోవచ్చు. సో మ్యాక్సిమం చేసే ప్రయత్నం అయితే చేస్తాను, కానీ చేసే ప్రయత్నానికి మరి టైం లేకపోతే నేనేమి చేయలేను. డెఫినెట్లీ చేసే ప్రయత్నం చేస్తాను. కనీసం 2 డేస్కి ఒక పేపర్ అయినా డెఫినెట్లీ చేస్తాను. తర్వాత ఇంకొకటి రావచ్చు, ఎగ్జామ్లో బిట్ రాసిన తర్వాత డౌట్ అడిగితే గ్రూప్లో మెసేజ్ రూపంలో డౌట్ అడుగుతారు. ఆ డౌట్కి గ్రూప్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తాను, అయిపోయింది. సో డౌట్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది బిట్ మీద. ఎవ్రీడే ఎగ్జామ్ ఉంటుంది కొత్త ప్యాటర్న్లో. టెట్ ఎగ్జామ్ మోడల్ ఎగ్జాక్ట్లీ సైకాలజీ 30, ఇంగ్లీష్ 30, ఐసీటీతో కలిపి సైకాలజీ కంటెంట్ అండ్ లిటరేచర్ కంటెంట్ మెథడాలజీ మొత్తం ఎగ్జాక్ట్లీ మనకి 4 పార్ట్స్ ఎలా ఉన్నాయో అదే పార్ట్స్లో ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్.
ఆన్లైన్ ఎగ్జామ్ ఎవరికైనా ఒకవేళ ఏమైనా మీ మెయిల్స్ ప్రాబ్లం వల్ల ఓపెన్ అవ్వకపోతే ఇమీడియట్గా ఆ పీడిఎఫ్ని గ్రూప్లో షేర్ చేస్తా డెఫినెట్లీ. ఈ పీడిఎఫ్లు కానీ ఆన్లైన్ లింకులు కానీ బయటికి షేర్ అవ్వవు. ఒకవేళ షేర్ చేసే ప్రయత్నం చేస్తే ఈ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు లింక్ కానీ పీడిఎఫ్ కానీ వితౌట్ మై ఆప్షన్ బయటికి షేర్ అవ్వవు. ఒకవేళ షేర్ చేసే ప్రయత్నం చేస్తే ఆటోమేటిక్గా ఆ నెంబర్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోతుంది. తర్వాత మీరు అడిగిన జాయిన్ చేసేది ఉండదు. సో ప్రయత్నాలు అయితే చేయవద్దు. నిజంగా ఏదైనా యూట్యూబ్లో పెట్టాల్సి వస్తే నేనే పెడతాను, నేనే షేర్ చేస్తాను. కానీ మ్యాక్సిమం ఎవరైతే ఈ గ్రూప్లో ఉంటారో వాళ్ళు 100% ఫాలో అవుతారు, 100% రాయాలి. ఎందుకు రాయాలో చెప్పాను. ఎన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. ఎంతో కాదండి 599. ఎప్పటి వరకు? ఆగస్ట్ 4 వరకు. తర్వాత అది 799 అవుతుందో 999 అవుతుందో తెలీదు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆపర్చునిటీని ఎవరు మిస్ చేసుకోరు అని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్లీజ్ మరి అందరూ కూడా చూసుకోండి, ఆలోచించండి. ఇక్కడ ఎట్లాగా పే చేసేది అనేది చూస్తే మీరు డెఫినెట్లీ ఫస్ట్ ఈ నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ఫోన్పే చేసేయండి. ఫోన్ కూడా చేయక్కర్లా, ఈ వివరణ చూసుకోండి. ఫోన్ కూడా చేయక్కర్లా, ఈ నెంబర్కి ఫోన్పే చేసేయండి. 6301869186. పేరు వచ్చి మొహమ్మద్ అల్ ఆస్మిన్ అనే నేమ్ మీద బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఫోన్పే చేసేయండి. ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఆ స్క్రీన్ షాటు మీ పేరు, మీ జిల్లా, నా నెంబర్కి ఏదైతే 9392596430 ఉందో దానికి సెండ్ చేయండి. మీకు నేను మరి ఆ నెంబరు సెండ్ చేసిన తర్వాత ఆ నెంబర్కి నేను ఒక కీవర్డ్ పెట్టుకుంటాను. దాన్ని బట్టి ఆటోమేటిక్గా నేను గ్రూప్ ఫామ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు గ్రూప్ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ నేను డేట్ మళ్ళీ చెప్తున్నాను, ఆగస్టు 29 ఎగ్జామినేషన్ డేట్, స్టార్టింగ్ డేటు. ఈరోజు ఎవరికైనా ఎగ్జామ్ లింక్ గ్రూప్ యాడ్ అవ్వకపోతే ఈ రోజు వరకు వెయిట్ చేయండి. నేను అంతవరకు తీసుకెళ్ళను. చూడండి, ఈ రోజున ఈ పేమెంట్ చేసిన వాళ్ళు నాకు ఇంటిమేట్ చేయండి, సార్ మాకు గ్రూప్ యాడ్ అవ్వలేదు, మేము పేమెంట్ చేసామని చెప్పి ఒక్కసారి గుర్తు చేయొచ్చు. అసలు అంత అవకాశం అయితే ఇవ్వను. ఆల్రెడీ 2 గ్రూప్స్ వాళ్ళకి తెలుసు మన ప్రాపర్ ప్రజెంటేషన్ ఎలా వెళ్తుందో, మరి మన వర్క్ సిస్టమ్ ఎలా నడుస్తుందో, మరి ఎగ్జామినేషన్ సిస్టమ్ ఎలా నడుస్తుందో అందరికీ తెలిసిందే. మరి అందరు చూస్తున్నారు కూడాను. డెఫినెట్లీ ఖచ్చితంగా ప్రతిదీ కూడాను మంచి హార్డ్ వర్క్ చేయండి, ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇన్ని బిట్లు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎగ్జామ్లో 150 బిట్లు అసలు లెక్కే ఉండదు. హ్యాపీగా రాసొస్తారు, భయం పోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.